జై హింద్ సోల్జర్స్. నేను మీ సంఘుబాయ్, సైనిక్ డిఫెన్స్ కోచ్. ఈరోజు మనం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది. మొత్తం ఇదైతే మన హన్మకొండ బస్ స్టాండ్. హన్మకొండ బస్ స్టాండ్ నుంచి 200 మీటర్ నుంచి 250 మీటర్ దాకా అయితే ఉంటుంది మనకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అయితే. అదైతే మనం డైరెక్ట్ ఇక్కడ మన బస్ స్టాండ్ దగ్గరనే ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి కొద్దిగా దూరం నడిస్తే మనకు స్టేడియం అయితే కనబడుతుంది. మీరైతే రూట్ మ్యాప్ అయితే క్లారిటీగా అయితే చూడండి తమ్ముళ్ళు. రూట్ మ్యాప్ ఇప్పటి నుంచే చూసుకుంటే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. మీరు బస్ స్టాండ్ దగ్గర రాగానే మనం సెర్చ్ చేసినాం అనుకో మ్యాప్లో వేరే రూట్ అయితే చూపెడుతుంది. ఆ గేట్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. అక్కడ ఆపోజిట్ సైడ్ అయితే గేట్ ఉంటుంది ఒకటి. మీరు వెళ్ళే రూటు మళ్ళీ ఇక్కడ మన లొకేషన్ రూట్ మ్యాప్ అయితే వేరే రాంగ్ అయితే ఉంటుంది. అక్కడ గేట్ క్లోజ్ ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు చూపెడుతున్న రూట్ మ్యాప్ అయితే మొత్తం డిట్ బై డిట్ అయితే అబ్జర్వ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది. మన బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ వచ్చేసినాం అనుకో, అక్కడ బస్ స్టాండ్ కనబడుతుంది కదా, స్ట్రైట్ వచ్చేయాలి. ఇక్కడ రాంగ్ అని అయితే మనకు బోర్డు అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ మన ఎంట్రీ గేట్ ఇది. ఇక్కడ నుంచి ఎంట్రీ నుంచి అయితే లోపల వెళ్ళాలి. ఇక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం చూడండి. మనమైతే లోపల ఎంట్రీ ఇచ్చేసాం. మనకు లోపల ఎంట్రీ అయ్యగానే మన గ్రౌండ్ వ్యూ ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ వెహికల్ ఆపేసి లోపలైతే వెళ్తా. మనకు ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి అయితే మరీ చూపెడతాయి ఎలా ఉంటుంది ఏందనేది. చూడండి ఇక్కడ మెట్లు ఉన్నాయిగా, ఆ స్టేడియం మెట్లు ఉంటాయిగా, ఆ మెట్లు అయితే ఎక్కుతాయి. ఇప్పుడు చూడండి మస్తు కిక్ అయితే వస్తారు. మనకు వ్యూ కూడా బాగుంటుంది మన వీడియోకి. ఓకేనా? చూడండి గ్రౌండ్ కూడా మంచిగా ఇప్పుడు ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంటుంది వీడియోకి కూడా. చూడండి వ్యూ ఎలా ఉంది మన గ్రౌండ్. ఇది 400 ట్రాక్ అయితే ఉంటుంది ఇది మొత్తం. ఓకేనా? సింథటిక్ ట్రాక్. మనం నార్మల్ ట్రాక్ అంటే కొద్దిగా రబ్బర్ ఉంటుంది, కొద్దిగా మెత్తగా అయితే ఉంటుంది. ఇప్పుడు మెత్తగా ఉంటుంది మనం రన్నింగ్ చేసేటప్పుడు. బట్ మనం భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ ట్రాక్కి సింథటిక్ ట్రాక్కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అంటే మనం రన్నింగ్ చేసినాం అనుకో ఆటోమేటిక్ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మీరు ర్యాలీ చేసే టైంలో అసలు ప్రెజర్ మీద ఉంటారు. అసలు మీకు సింథటిక్ ట్రాక్ మెత్త ట్రాక్ ఏంటి అనేది అర్థం కాదు. మనమైతే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేద్దాం. చూడండి లోపల ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం చూపెడతాను మీకు. 400 ట్రాక్ మొత్తం తిరిగి చూపెడతా. ఓకేనా? మీరు స్కిప్ చేస్తే ఇక మీరే నష్టపోతారు వీడియో ఎలా ఉంది అనేది. ఎందుకంటే మనం చూడాలి గ్రౌండ్ ఎలా ఉంది, మీకు ఐడియా ఉండాలిగా. మనం గ్రౌండ్ చూస్తేనేగా మీరు ఎలా రన్నింగ్ చేస్తారో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇక చూడండి సింథటిక్ ట్రాక్ అయితే ఇలా ఉంటుంది మెత్తగా. నార్మల్ చూడండి ఇక రెడ్ కలర్ అయితే. లోపలైతే మనం ఇప్పుడు వెళ్దాం. చూడండి ఇక లోపల వెళ్ళినాక ఇప్పుడు నేనైతే లోపల వచ్చేసా. ఇప్పుడు మొత్తం మీకోసం అయితే మొత్తం తిరిగి వస్తాం. ఓకేనా? చలో రెడీ. మొత్తం 400 ఇదైతే కరువు మొత్తం చూపెడతాయి. ఈ కరువు నుంచి ఆ సర్కిల్ మొత్తం తిరిగి వస్తాం మీకోసం. చలో మెల్లగా అయితే వెళ్దాం. చూడు ఫస్ట్ లైన్ కనబడుతుంది అవుటర్ అక్కడ లోపల సైడ్, ఇన్నర్ సైడ్. మనం ఎప్పుడైనా స్టార్టింగ్ దగ్గర అయితే కొద్దిగా దూరం ఉన్నా పర్వాలే, అవుటర్ లైన్ నుంచి రావాలి ఫస్ట్. దగ్గర గుంపులో ఉన్నప్పుడు గుంపు దాటిపోగానే ఇన్నర్ లైన్ ఉంది అక్కడ ట్రాక్ లెక్క ఐరన్ లైన్ లాంటి రావడం. ఆ ఇన్నర్ లైన్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. మనం ఎంత డిస్టెన్స్ ఉరుకుతూ ఉంటే అంత లాంగ్ అయితే ఉంటుంది. మనం ఎందుకు ఉరకాలి లాంగ్? 600 మీటర్ అన్నారుగా, 600 మీటర్ ఉరకాలి మనం ఎప్పుడైనా. అందుకే పిల్లల్ని మనం వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటారుగా, వాళ్ళని క్రాస్ చేసుకుంటూ సైడ్ నుంచి వెళ్ళాలి. లోపల సైడ్ నుంచి మళ్ళీ ఇక కింద పడతారు. ఓకేనా? ఈ లైన్స్ ఉంటాయిగా చూసుకోవాలి మనం. పిల్లలకు దాటేటప్పుడు మెల్లగా చూసుకొని ఉరకాలి, చూసుకుంటూ రన్నింగ్ చేయాలి. మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం, అవుటర్ నుంచి ఎంత లాంగ్ నుంచి వెళ్తామో అంత డిస్టెన్స్ అయితే పెరుగుతుంది. లోపల ఇన్నర్ లైన్ ఉందిగా, ఇన్నర్ లైన్ నుంచి ఎంత లోపల నుంచి ఉరుకుతావు అంత మనకు సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అవుటర్ లైన్ నుంచి నడుస్తున్నా. నేనైతే ఇప్పుడు లాంగ్ నడుస్తా. ఇప్పుడు మనం 400 కంటే ఎక్కువ నడుస్తా. ఇన్నర్ సైడ్ నుంచి నడిచిన అనుకో 400, ఎగ్జాక్ట్లీ 400 నడుస్తా. అలా ఇప్పుడు నేనైతే ఇప్పుడు సగం కరువు అయితే ఆల్రెడీ కరువు అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు స్ట్రేట్ లైన్ ఇక్కడ స్ట్రేట్ లైన్ చూపెడతాయి. ఇక్కడ నుంచి అయితే స్ట్రేట్ లైన్ మనకు మొదలవుతుంది. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన. ఇది వార్మప్ లైన్ అంటే అక్కడ వార్మప్ కోసం అయితే ఒక నార్మల్గా ఉంటుంది సింథటిక్ లెక్క, అదైతే తయారు చేస్తున్నారు సింథటిక్ మ్యాట్. జస్ట్ స్ట్రేట్ ఇదైతే చూడండి టోటల్ వ్యూ అయితే మస్తు ఉంటుంది. ఈ ట్రాక్లో అయితే నేను కూడా ప్రాక్టీస్ చేసిన అప్పుడు 2022-23 అయితే. కాకపోతే మస్తు కిక్ ఉంటుండే రన్నింగ్ చేసేటప్పుడు అయితే మామూలుగా. ఇప్పుడు కూడా మీరు కూడా చేయొచ్చు తమ్ముళ్ళు. ఇప్పుడు ఏం లేదు, 400 మీటర్ ఉరకడం అసలుకి 600 మీటర్ అంటే ఈజీ ఉరకచ్చు. ఎలా తెలుసా? ఫస్ట్ ల్యాబ్ లాస్ట్ ల్యాబ్ అయితే మీకు అర్థం కాకుండానే మీరు రన్నింగ్ చేసేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ల్యాబ్లో పిల్లలు ఉంటారు, గోవనంగానే హడావిడిగా ఉరికేస్తారు. ఇప్పుడు సెకండ్ ల్యాబ్ థర్డ్ ల్యాబే మీరు ఉరకాల్సిందే.
సెకండ్ ల్యాప్ థర్డ్ ల్యాప్ ఎలా అంటే ఫేసింగ్ మీద వెళ్ళిపోవాలి. ఈ రెండు కంట్రోల్ చేసుకున్నారనుకో, మీరు ఉరికిరనుకో, ఇక ఫోర్త్ ల్యాబ్ అయితే ఆటోమేటిక్ లాస్ట్ రౌండ్గా ఇక మొత్తం ప్రాణం పెట్టి మరీ ఉరికేస్తారు, అసలు ఆపకుండా వెళ్ళిపోతారు. అందుకే మనం సెకండ్ ల్యాబ్ థర్డ్ ల్యాబ్ ఈ మెయిన్ పాయింట్. మనకు ఫస్ట్ ల్యాబ్ తెలియకుండా వెళ్ళిపోతాం, సెకండ్ ల్యాబ్ నార్మల్ ఉరకాలి, ఇక ఫేసింగ్ ఉండాలి, నీకు తెలిసి ఉండాలి ఎంతలో ఉరకాలనేది. థర్డ్ ల్యాబ్ కూడా నీకు తెలిసి ఉండాలి. ఫోర్త్ ల్యాబ్ ఇక ఆటోమేటిక్ ఇక వెళ్ళిపోతాం. ఇది ఆటోమేటిక్ మనమైతే మొత్తం తిరిగేసాం. చూడండి, మనం ఇప్పటికి 200 మీటర్ అయితే వచ్చేసాం, స్ట్రైట్ మరి కరువు, మళ్ళీ నెక్స్ట్ కరువుకి అయితే వచ్చేసాం. ఇక ఈ కరువు నుంచి అయితే ఇప్పుడు వ్యూ చూడండి, మొత్తం ఇక్కడైతే వాటర్ ఆగినట్టుండే, బట్ మీకు ఏం ప్రాబ్లం లేదు. అంతటి మీరు ఉరకాల్సింది లైన్ నుంచి. అందుకే మనం చూసుకుంటూ ఉరకాలి. చూడు ఆపోజిట్, మనము ఆ మూల నుంచి ఈ మూల దాకా వచ్చేసాం మీకోసం. జస్ట్ మన తమ్ముళ్ళ కోసమే, మనం ఐడియా ఉండాలి మనం గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందుకే మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్న తమ్ముడు. మీరు ఫాలో చేయకపోయినా పర్వాలేదు, బట్ వీడియో చూసి మీకు ఐడియా ఉండాలి ఎలా ఉరకాలి అనేది. ఎప్పుడైనా 600 మీటర్ ప్లానింగ్ తోటి ఉరకండి. వితౌట్ ప్లానింగ్ అయితే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ టీఏ ర్యాలీ కూడా పడుతుంది, టీఏ ర్యాలీ కోసం కూడా ప్రిపేర్ కండి. మినిమం 5-10 పడుతుంది చూడు, వాళ్ళైతే వెళ్ళొచ్చు టీఏ ర్యాలీకి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే మనకు జాబ్ రన్నింగ్ ఉంటే జాబ్ వస్తుందని కాదు, ఎంత రన్నింగ్ చేసినప్పుడు జాబ్ రాకుండా ఉన్నట్టు ఉన్నారు చాలామంది. అందుకే మనం కష్టపడాలి, జాబ్ వస్తే మనది, జాబ్ రాకపోతే పోనీ అంతే. ఎందుకంటే మనం కష్టపడ్డావుగా, కష్టపడకుండా నువ్వు ఇక జాబ్ రాలే అంటే అది ఒక లెక్క. కష్టపడినాక కూడా జాబ్ రాలే అంటే అది ఇక మన రాతలు లేదనుకోవాలి అంతే. అందుకే ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి ఎప్పుడైనా. మన బప్పనికి అన్యాయం చేయకుండా సాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం మాత్రం ఎప్పుడు చేయొద్దు. అదే జీవితంలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చిన్న చిన్న ఫెయిలియర్స్కే మనం ఆపవద్దు ఎప్పుడైనా. ఇప్పుడు మీరు ఆర్మీలో అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది అవ్వచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే అందరూ ఆర్మీ కావాలనే రూల్స్ ఏమి ఉండదు. దాంట్లో ఏంటంటే కొంతమంది ఫిజికల్ లేదా అదృష్టం ఉండదు. అన్ని క్లియర్ ఉన్నా కూడా మెడికల్లో తీసేస్తారు. ఎందుకంటే మన అదృష్టంతో పాటు మంచిగా హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అదృష్టం ఉండాలి ఆర్మీ కావాలంటే. చాలామంది అసలుకి రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఎందుకంటే వాళ్ళ అదృష్టం ఉంది అంతే. అందుకే మీరు అయితే మన 600 మీటర్ ప్లానింగ్ కూడా చెప్తాం మీకు, ఎలా రన్నింగ్ చేయాలి ఏంటి అనేది. మీరు కామెంట్ చేసారనుకో తప్పకుండా నేనైతే మీకు 600 ప్లానింగ్ అయితే చెప్తాను. మనం ఇప్పుడు మీ ర్యాలీ వరకు అయితే నేను స్పెషల్ ఒక డైలీ వర్కౌట్ అయితే చెప్తా. మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ ఒక పాయింట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 400 ల్యాబ్ అయితే ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అసలు ఏం కాదు, నేనైతే ఇప్పుడు బయట నుంచి కూడా చూపెడతా. మన వ్యూ అక్కడ మెట్లు ఉంది, ఆ మెట్ల పైన ఎక్కుతాయి ఇప్పుడు మీకోసం. మొత్తం తిరుగుతున్నా, ఎందుకంటే క్లారిటీ ఎక్కడి నుంచి అయినా అన్నీ తిరగాలి, మీకు అన్నీ తెలవాలిగా తమ్ముళ్ళు. మొత్తం ట్రాక్ అయితే ఇప్పుడు చూపెట్టిన 400 తిరిగిన. మళ్ళీ మనమైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మనం సక్సెస్ కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే 600 మీటర్ ఇప్పుడు అగ్నివీర్ కొడతారు ఓకే, బట్ అక్కడ ట్రైనింగ్లో తట్టుకునే శ్రమతో మనకు ఉండాలి. అయితేనే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసిన దానికి న్యాయం ఉంటుంది. అక్కడ ప్రాక్టీస్ చేయకుండా మనం ట్రైనింగ్కి వెళ్ళామనుకో ఇబ్బంది అవుతుంది మనకు. అందుకే ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, గట్టిగా ఉండాలి. ఇక్కడ నుంచి మనం స్టమక్ పెయిన్ రావడం, కొద్దిగా నీ పెయిన్ రావడం అసలు వస్తూ ఉంటుంది మనం రన్నింగ్ చేసినప్పుడు. వాటికి పట్టుకోవద్దు, మనం పట్టించుకోవద్దు. ఎప్పుడైనా చిన్న చిన్న పెయిన్స్ అని మర్చిపోవాలి అంతే. రికవరీ తీసుకోవాలి, దానికి మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే ముంగట సాగిపోవాలి. చూడండి బయట నుంచి కూడా చూపెడుతున్న వ్యూస్. ఇప్పుడైతే మన ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి తమ్ముళ్ళు. బట్ హార్డ్ వర్క్ అయితే తప్పకుండా చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా మనం జాబ్ రావాలి, ఏదైనా కష్టపడాలంటే తప్పు. ఎప్పుడైనా మనకు ఎప్పుడైనా రన్నింగ్ చేసినప్పుడు నీకు ఆపేయాలి అనిపించింది అనుకో, మీ అమ్మ నాన్నలను గుర్తు తెచ్చుకో. ఎందుకంటే మన డాడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నీకోసం, మా మమ్మీ ఎంత కష్టపడుతుంది, మా డాడీ ఎంత కష్టపడుతుంది అనేది ఒక ఆలోచన పెట్టుకో. అయితే నువ్వు ఉరకగలవు. ఓకేనా? సరే ఓకే, ఉంటా మరి. జై హింద్ అందరికీ. బాయ్ తమ్ముడు.